హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో మనం 10వ తరగతి ప్రథమ భాషకు సంబంధించి ఆల్రెడీ మనం భూమిక 12వ పాఠము భూమిక, చివరి పాఠము భూమిక. సో భూమిక అంటే ఏం చెప్పాను? భూమిక అంటే పీఠిక. సో పీఠిక అంటే ఏంటి? ముందు మాట, ఇంట్రడక్షన్. ఓకే. సో గ్రంథాన్ని, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ రచయిత కానీ మరొకరు కానీ రాసే పరిచయ వాక్యాలు, లేదంటే విమర్శకులు రాసే పరిచయ వాక్యాలనే పీఠిక అంటారు. సో దీనికి ముందు మాట, ప్రస్తావనము, తొలి పలుకులు, నా మాట, మున్నుడి, ఆముఖం, పీఠిక, భూమిక, ఇలా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. మరి ఈ పాఠానికి భూమిక అని ఇక్కడ పేరు పెడతాం జరిగింది. ఓకేనా? మరి ఈ పాఠాన్ని రాసినటువంటి కవి గూడూరి సీతారాం. మరి ఒక పుస్తకం మనం మార్కెట్కి వెళ్ళి కొనాలంటే ఆ పుస్తకం యొక్క బాగోగులు గురించి తెలిపేదే పీఠిక. కాబట్టి మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు ఉంటాయి, అనేకమైనటువంటి లక్షల వేల బుక్స్ ఉన్నాయి. మరి వాటిలో ఏ బుక్ మంచిది, ఏ బుక్ చెడ్డది, ఏ బుక్ మనం చదవాలి, ఏ బుక్ చదవకూడదు అని తెలుసుకోవటానికి ఉపయోగపడేదే ఈ యొక్క పీఠిక. మరి ఈ యొక్క పీఠికలో దీనికే మనం ముందు మాట అని, భూమిక అని, ప్రస్తావన అని, తొలి పలుకులని, మున్నుడి అని, ఆముఖం అని చెప్పి ఇలా అనేకమైనటువంటి పేర్లు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి మరి నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు, నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు అన్నటువంటి సంపుటికి గూడూరు సీతారాం రాసినటువంటి పీఠిక ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి మరి పుస్తకాలకు రెక్కలు ఉండవు, మరి వస్తే ఎలా ఉంటుంది? అదేవిధంగా మరి ఆలోచన శక్తిని, సృజనాత్మక శక్తిని, నైపుణ్యాన్ని, లోక పరిశీలన దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని కలిగించేవి మంచి పుస్తకాలు. కానీ మంచి పుస్తకం చదవటం వల్ల మనసుకు అలాంటి ఉత్తేజం అనేది కలుగుతుంది. ఏది మంచి పుస్తకం, ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో మరి ఒక మార్గదర్శకత్వాన్ని, ఒక ముందు చూపుని కలిగించేదే ఒక మంచి పుస్తకం. పుస్తకాలు చదవటం వల్ల అనేకమైనటువంటి లాభాలు మనకు ఉంటాయని, కాబట్టి ముందు మాట వల్ల పుస్తకంపై ఒక ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలన్నటువంటి ఆసక్తి, చతురత ఎట్లా ఏర్పడతాయో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి అదేవిధంగా మరి ఈ పాఠాన్ని రాసినటువంటి కవి గూడూరి సీతారాం. గూడూరి సీతారాం వీరు 1936లో జన్మించారు, 2011వ సంవత్సరంలో మరణించారు. సో వీరు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. మరి వీరు పూర్వపు కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా మరి దగ్గర గల హనుమాజీపేట అనే గ్రామంలో పుట్టారు. మరి గూడూరి సీతారాం 1953 నుంచి 65 వరకు సుమారు 80 కథలు పైగా రాశారు. వాటిల్లో కొన్ని కథలు మాత్రమే మనకు దొరుకుతున్నాయి. మరి తెలంగాణ సాహిత్యంలో పేద కులాలు జీవితాలు, అట్టడుగు వర్గాల భాషకు అక్షరం చేసినటువంటి గొప్ప రచయిత. స్వాతంత్ర్య అనంతరం తెలంగాణ తొలితరం కథకు దిక్చూసిగా నిలబడటమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. పలు గ్రంథాలకు సంపాదకుడిగా మరి వ్యవహరించారు. మహారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ, రాచరికం ఆయన ప్రసిద్ధమైనటువంటి కథలు తెలంగాణ భాషను, యాసను ఒలికించటం మరి వీరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలిగా మనం మరి గత క్లాసుల్లో నేర్చుకున్నాం. ఇక ఈరోజు ఈ క్లాసులో మనం మొదటి భాగాన్నిలో ఉన్నటువంటి రెండో వీడియోలో మొదటి భాగానికి సంబంధించిన కొన్ని విషయాలు చూస్తాము. కథలు ఒకప్పుడు మానసికమైనటువంటి ఆనందాన్ని, నైతిక విలువల్ని చెప్పటానికి పరిమితము ఉండేది. 20వ శతాబ్దంలో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంకి రావటం, మరి వారి యొక్క ఇంగ్లీషు విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం, ఈ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీ రంగ ప్రవేశం అనేది చేయటంతో కథ స్వరూప స్వభావాలే మారిపోయినాయి. ఆ మార్పులు చోటు చేసుకున్నాయి. మరి కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది. మానవ మనస్తత్వాన్ని, సంఘర్షణను, భిన్న సంస్కృతులను తన జీవన లక్షణాలుగా చేసుకుంది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద కూడా మరి గర్వంగా తలెత్తుకునే విధంగా నిలబడింది. మరి పాలగుం పద్మరాజు గారు రాసినటువంటి గాలివాన అనే కథానిక మరి అంతర్జాతీయ స్థాయిలో బహుమతి కూడా అందుకోవటం జరిగింది. మరి అటువంటి గొప్ప కథానిక రచయితల్లో నెల్లూరి కేశవస్వామి గారు కూడా ఒకరు. విశిష్టమైనటువంటి వస్తు శిల్ప నైపుణ్యంతో
మహోన్నతమైనటువంటి కథలు రాసినటువంటి నెల్లూరు కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైనటువంటి ప్రేమ్చంద్ మరి కిషన్ చంద్రలతో పోల్చదగినటువంటి వాడు. ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా మనం తెలుసుకోవటము ఎంతైనా అవసరము, తెలుసుకోవటం ఎంతైనా అవసరం. కాబట్టి మరి నెల్లూరు కేశవస్వామి ఉత్తమ కథల సంపుటి, దాంట్లో నుంచి మరి దానికి ఆ కావ్యానికి ఆ పుస్తకానికి పీఠిక రాసినటువంటి కవి మన గూడూరి సీతారామరావు గారు. అర్థమైందన్న, నెల్లూరు కేశవస్వామి రాసినటువంటి కథలకి ఆ కథల పుస్తకానికి పీఠిక ముందు మాట ఎవరు రాశారు? మన గూడూరి సీతారాం గారు. చూడండి పేజీ నెంబర్ 122 పేజీ. నెల్లూరు కేశవస్వామితో నా స్నేహం 1950 కాలం నాటిది. నేను హైదరాబాదులోని, ఇక్కడ నేను అంటే ఎవరు? గూడూరు సీతారాం తన మాటల్ని ఉత్తమ పురుష కథనంలో ఫస్ట్ దాంట్లో ఆయన రాశాడనమాట. చూడన్న, నెల్లూరు కేశవస్వామి నా స్నేహం 1950 నాటిది. నేను హైదరాబాదులోని నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉన్నటువంటి కాలం. మరి పల్లా దుర్గయ్య, మహాకవి దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వట్టికోట అలవారస్వామి, బిరుదురాజు రామరాజు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ రామలింగం, నెల్లూరు కేశవస్వామి నా చిన్ననాటి స్నేహితులు. చూసారా నాన్న, ఎంత గొప్ప స్నేహితులు ఉన్నారు ఆయనకి. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప కవులు, గొప్ప గొప్ప సామాజిక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు. అందుకని మరి నెల్లూరు కేశవస్వామి గారితో నా స్నేహం 1950 నాటిది. నేను ఆనాడు హైదరాబాదులో ఉన్నటువంటి నిజాం కాలేజీలో చదువుకున్నటువంటి ఆ రోజుల్లో మరి నాతో పాటు నా యొక్క మిత్రులు ఎవరున్నారు? పల్లా దుర్గయ్య గారు, మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, వట్టికోట అలవరస్వామి, బిరుదురాజు రామరాజు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ రామలింగం, రామలింగం, నెల్లూరు కేశవస్వామి నా చిన్ననాటి స్నేహితులు. మరి స్నేహితులు జి సురమౌళి, మరికొందరం తరచూ నారాయణగూడలో కలుసుకునేవాళ్ళం. మరి సాహిత్య చర్చలు జరుగుతూ ఉండేవి. నేను ఆ కాలంలోనే విరివిగా కథలు రాయటం ప్రారంభించాను. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ వారపత్రిక, తెలుగుదేశం, సుజాత, పల్లెటూరు, ప్రజామాత వారపత్రిక, స్రవంతి మాసపత్రికతో కథలు చదువుతూ ఉండేవి. నెల్లూరు కేశవస్వామి, రామలింగం, సురమౌళి, దాశరథి రంగాచార్య నేను కథలు రాస్తూ ఉంటే మిగతా వాళ్ళు కవిత్వం రాస్తుంటే మేము అప్పటి మా కథలు అచ్చుప్రతులను కాపాడుకోలేకపోయాము. అప్పుడు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు. మరి ఈ విధంగా మరి మా మిత్రులందరం కలిసి 1950లో నెల్లూరు కేశవస్వామి, నారాయణ రెడ్డి గారు, మరి పళని గారు, చంద్రమౌళి గారు, దుర్గయ్య గారు, ఇలా అనేకమైనటువంటి మహా ఉద్దండమైనటువంటి కవులు, కళాకారులు, గొప్ప గొప్ప కవులతోటి మరి నాకు పరిచయం ఉండేది. మరి వాళ్ళందరం కలిసి మేము నారాయణగూడలో కలిసేవాళ్ళము. మరి ఒక్కొక్కరి గురించి నువ్వేం రాస్తున్నావు, వారేం రాస్తున్నారు, ఇలా అందరం కూడా చర్చించుకునేవాళ్ళము. నేను కూడా మరి ఆ రోజుల్లో అనేకమైనటువంటి కథల్ని రాయటం ప్రారంభించాను. మరి ఈ కథల వల్ల మరి అనేకమైనటువంటి ఈ యొక్క కథా భాగాలను, మరి ఈ యొక్క కథా భాగాలతో పాటు మరి అనేకమైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. చూడన్న, నా కథల్లాగే నెల్లూరు కేశవస్వామి కథలు ఎన్నో దొరకకుండా పోయాయి. అదృష్టం ఏంటంటే ఆయన 1969లో 1981లో కొన్ని కథలనైనా సంపుటాలుగా వెలువరించడం వల్ల తెలుగు సాహిత్యానికి దక్కాయి. మరి నాలాగే నేను కూడా ఎన్నో కావ్యాలు రాశాను, ఎన్నో కథలు రాశాను. బట్ అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. అవి ఎక్కడ కూడా ఇప్పుడు మనకి లభించటం లేదు. మరి కానీ నెల్లూరు కేశవస్వామి గారు కూడా నాతో పాటే వారు కూడా ఎన్నో కథలు రాశారు. ఎన్నో రాసినప్పటికీ అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. అయితే 1969, 1981 ఈ రెండు కాలాల్లో మరి వారు రాసినటువంటి కొన్ని కథల సంపుటాలని అచ్చు రూపంలో ప్రింట్ చేయడం జరిగింది. ఆ విధంగానైనా మరి వారు రాసినటువంటి ఆ కథలు, వారు రాసినటువంటి ఆ స్టోరీస్ అన్నీ కూడా మరి మనకి ఇప్పటికీ లభ్యమవుతూ ఉన్నాయి. ఇక 1902 నుంచి ప్రారంభమైన తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తున్నది. బండారు అచ్చమాంబ తొలి కథకురాలిగా మరి చరిత్ర సృష్టించింది. అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుంచి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది.
మరి సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావటం, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు మొదలైనవి తెలంగాణ కథలో పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918లో స్థాపించబడి దేశంలోని మిక్కిలి ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు భూమికనందించింది. మరి ఈ విధంగా 1902 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తుంది. సో ఫస్ట్ టైం తెలంగాణలో ఫస్ట్ కథ 1902 సంవత్సరంలోనే ప్రారంభమైంది. మామూలుగా మనకి 1910 ఫస్ట్ కథ దిద్దుబాటు అంటారు, గురజాడ అప్పారావు గారు రాసింది. కానీ దానికంటే ముందే 1902 సంవత్సరంలోనే తెలంగాణలో ఫస్ట్ కథ అనేది ప్రారంభమైంది. ఎవరు రాశారంటే బండారు అచ్చమాంబ గారు తొలి కథకు రాలని చరిత్ర సృష్టించింది. అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుంచి మరి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావటం, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు మొదలైనవి తెలంగాణ కథలో పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918 స్థాపించబడి దేశంలోని మిక్కిలి ప్రసిద్ధిగాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు భూమిక అయింది. 1918లో మరి ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది స్థాపించబడింది. మరి ఈ యొక్క యూనివర్సిటీలోనే అనేకమైనటువంటి కవులు, కళాకారులు, ఉద్దండమైనటువంటి పండితులు మరి వీళ్ళందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. మరి ఆ భూమిక వహించి అక్కడనే వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి కథల్ని వాళ్ళు రాసేవారు. మరి హైదరాబాద్ రాజ్యం స్వాతంత్ర్యానికి పూర్వం ఒక ప్రత్యేక దేశంగా రాజ్యాంగం, సొంత కరెన్సీని, సైన్యాన్ని కలిగి ఉండిన ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశం కూడా ఉండేది. మరి హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ ఇండియాలోని పెద్ద రాజ్యంగా ఉండేది. అంత పెద్ద రాజ్యం ఇండియాలో మరొకటి లేదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో హైదరాబాద్ రాజ్యం అనేది కొనసాగుతూ ఉండేది. సో ఈ విధంగా మరి ఆనాడు తెలుగు కథానిక అన్నటువంటిది 1902 సంవత్సరంలోనే తెలంగాణ ప్రాంతంలో పుట్టింది. మరి అక్కడి నుంచి మరి నేటి వరకు సాగినటువంటి ఈ యొక్క పరిణామాల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సమసమాజం, నవసమాజం మహోజ్జమైనటువంటి ఒక ఉప్పెనలా ముందుకి ఉరికింది. ఆనాడు నిజాం ప్రభు యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతాంగ పోరాట ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని సమసమాజ నిర్మాణం కోసం, నవసమాజ నిర్మాణం కోసం మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలతోటి మరి యొక్క తెలుగు కథానిక అన్నటువంటిది మరి ఉద్భవించి అనేకమైనటువంటి వాటిగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కథలు ఒకప్పుడు కేవలం ఏంటంటే మానసికమైనటువంటి ఆనందాన్నే ఇచ్చేవి, నైతిక విలువలను చెప్పడానికి పరిమితంగా ఉండేవి. కానీ 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక అనేది సాహిత్యరంగ ప్రవేశం చేసింది. దాంతో కథ స్వరూప స్వభావాలే మారిపోయినాయి. అంటే ఆ స్పష్టమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను కూడా తలకెత్తుకుంది. మానవ మనస్తత్వాన్ని, సంఘర్షణని, భిన్న సంస్కృతుల్ని తన జీవ లక్షణాలుగా చేసుకుంది. తెలుగు కథానిక అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళిపోయింది. అంటే మరి ఈ సంవత్సరాల్లోనే తెలంగాణలో ఉన్నటువంటి అస్తిత్వం, తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూడలిజం, మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి మరి సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తుంది. మనం చెప్పుకున్నాం, బండారు అచ్చమాంబ గారు తొలి కథ రచయిత్రిగా తెలంగాణలో ఫస్ట్ కథ రచయిత్రిగా మనం చెప్పుకోవచ్చు. మరి అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుంచి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. సమాజ పరిశీలన అంటే సమాజం గురించి ఒక పరిశీలన శక్తి, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ, మానవ చిత్రీకరణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు,
తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కుల వృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావటం, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు, ఇలా అనేకమైనటువంటి అంశాల గురించి అనేక కోణాలు చిత్రించబడి 1918లో స్థాపించిన దేశంలోని మిక్కిలి ప్రసిద్ధిగాంచినటువంటి మరి ఉస్మానియా యూనివర్సిటీ దానికి ప్రధాన భూమికగా మారింది. మరి ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి కథ పరిణామం అనేది ఈ విధంగా సాగింది. తెలంగాణ భాషకి, తెలంగాణ యాసకి, తెలంగాణ నుడికారానికి, తెలంగాణ పలుకుబడులకి ప్రాధాన్యతనిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి అసమానతల గురించి, తెలంగాణలో ఉన్నటువంటి పటేలుదారి వ్యవస్థను వ్యతిరేకిస్తూ సమసమాజం కోసం ఫ్యూడల్ సమాజం పోయి మరి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సమాజం రావాలని చెప్పి వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి కవులు, రచయితలు గొప్ప గొప్ప కథల్ని, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కథలను రాశారు. అలాంటి వాళ్ళల్లో మన నెల్లూరు కేశవస్వామి గారు కూడా ఒకరు. మరి ఆ నెల్లూరు కేశవస్వామి రాసినటువంటి ఆ యొక్క కథల సంపుటిలో నుంచి, మరి వారు రాసినటువంటి ఆ కథల్లో నుంచి మరికొన్ని ఎన్నో కథల్ని ఇక్కడ మనకి చెప్పటం జరిగింది. పిల్లలు, మరి ఈరోజు ఈ క్లాసులో మనం ఇక్కడ వరకు చెప్పుకుంటున్నాం. మరి తర్వాత భాగాన్ని తర్వాత క్లాసుల్లో మనం చెప్పుకుంటాం. ఓకేనా? మరి ఈరోజు చెప్పుకున్నటువంటి యొక్క భాగం నుంచి మనకి ఎగ్జామినేషన్లో మరి ఎటువంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం అనేది ఉంది అంటే, కథలకు కవిత్వానికి గల భేదం ఏమిటి? మీకు ఏవంటే ఇష్టం, ఎందుకంటే ఇష్టం? కథకు కథానికకు మధ్య ఉన్నటువంటి భేదం, కథకు కవిత్వానికి. కథ కవిత్వం. ఆనాడు నెల్లూరు కేశవస్వామి, గూడూరు సీతారాం వీళ్ళందరూ, కొంతమంది దాశరథి రంగాచారి వీళ్ళందరూ కూడా కథలు రాస్తూ ఉంటే, మరికొంతమంది కవిత్వం రాయడానికి ప్రాముఖ్యతనిచ్చారు. అంటే వారి యొక్క కవిత్వం వాళ్ళంతా రాస్తుంటే, వీరేమో కథని ప్రధానంగా తీసుకొని, ఈ కథా ప్రక్రియని ప్రధానంగా తీసుకొని రాయటం ప్రారంభించారు. కథ సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ చదువుకోవటానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కవిత్వం అనేది కొంచెం పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేటట్లుగా ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఆ రెండింటి యొక్క లక్ష్యం ఒకటే. అదేంటిది? సమాజం అభివృద్ధి వైపు పయనించాలి. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలి. సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, మోసం, కపటం, అన్యాయం, అక్రమం, అధర్మం అవన్నీ కూడా తుదిముట్టించాలి. సో కథ యొక్క లక్ష్యం సామాజిక విశ్లేషణ, సామాజిక బాధ్యత, సమాజంలో కుల, మత, వర్గ, లింగ విచక్షణ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. సమసమాజం, నవ సమాజం, అభ్యుదయ సమాజం ఉండాలని చెప్పి పాటుపడేది కథ. సో కవి రాసే ప్రతిదీ కూడా పాఠకుడికి అందితేనే దానికి ఉన్నటువంటి పరమార్థం అనేది ముందుకు పోతుంది. ఓకే పిల్లలు, సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశాలు. మరో భాగంలో మళ్ళీ మనం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. మరి ఈరోజు చెప్పినటువంటి భాగాన్ని బాగా చదవండి, మరి వాటిని అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు నేను ఇచ్చిన ప్రశ్నకి జవాబులు రాసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే పిల్లలు, ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.